హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి కూడా మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. కంపల్సరీగా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. అలాగే మనకు ముందుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థ, అలాగే డిపార్ట్మెంట్ అనమాట. అలాగే మనకు పోస్టుల విషయానికి కనుక వచ్చినట్లయితే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆర్ జనరల్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఈ యొక్క 2 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే రాష్ట్రాల వారీగా, అంటే మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు అగర్తల, అహ్మదాబాద్, ఐజావి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పోస్టులు భర్తీ చేయడం జరిగిందనమాట. తెలంగాణకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్ అని మీకు కనబడుతుంటుంది. హైదరాబాద్లో ఫిలప్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ యొక్క హైదరాబాద్కు సంబంధించి టోటల్గా 10 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. టోటల్గా 17 పోస్టులు, అంటే సెక్యూరిటీ అసిస్టెంట్లో 7 పోస్టులు, అలాగే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వచ్చేసి 10 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ కింద విజయవాడ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్కు సంబంధించి 5 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి 10 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందనమాట. టోటల్గా 15 పోస్టులు అనేది భర్తీ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఇక్కడ టోటల్గా మనకు 677 పోస్టులు అనేది భర్తీ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ క్లాసిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే జనరల్, సెంట్రల్ సర్వీస్, అలాగే గ్రూప్ సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్. అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి శాలరీ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 3 శాలరీ అనమాట. 21,700 నుండి 69,100 వరకు మనకు శాలరీ రావడం జరుగుతుంది పర్ మంత్. అలాగే టోటల్గా డియర్నెస్ అలవెన్సెస్, ఇతర అలవెన్సెస్ కనుక కలుపుకున్నట్లయితే టోటల్గా మనకు 25-30 వరకు అయితే మనకు స్టార్టింగ్ శాలరీనే పర్ మంత్ రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 1 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18,000 to 56,900 అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే అలవెన్సెస్ కనుక కలుపుకున్నట్లయితే టోటల్గా మనకు 25,000 అనేది స్టార్టింగ్ శాలరీనే రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎజెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మస్ట్ అండ్ షుడ్గా 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. అలాగే దాంతోపాటు ఇక్కడ మనకు డొమిసైల్ సర్టిఫికేట్ కూడా, అంటే మన యొక్క స్టేట్కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ పొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, అంటే మనకు LMV అనేది ఉండాలన్నమాట. అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి అనేసి చెప్తా ఉన్నారన్నమాట. మన యొక్క క్వాలిఫికేషన్ 10th పాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలనేది చెప్తున్నారు. అలాగే మనకు నాలెడ్జ్ మెకానిజంలో కూడా నాలెడ్జ్ ఉండాలనేది కంపల్సరీగా చెప్తా ఉన్నారు అనమాట. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా 1 year, అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉండాలనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఇది ఉండినా సరే లేకపోయినా సరే దీంతో మనకు ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఉంటే కనుక కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 27 years వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓబీసీ వాళ్ళకు
30 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 32 ఇయర్స్ వరకు అనేది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి 18 to 25 ఇయర్స్ ఏజ్ అనేది మనకు ఉండాలన్నమాట. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయితే అవుతుంది అనమాట. ఓబీసీ వాళ్ళకు 28 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30 ఇయర్స్ వరకు అయితే ఎంటీఎస్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకు సెలెక్షన్ వచ్చేసి 3 స్టేజెస్లో అయితే సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ముందుగా మనకు టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టైర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. టైర్ 2 క్వాలిఫై అయితే టైర్ 3 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాగా మనకు 3 స్టేజెస్ అనేది పెట్టడం జరిగిందనమాట. ముందుగా మనకు టైర్ 1 కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామనేసి చెప్తా ఉన్నారనమాట. 100 మార్క్స్కి అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. టైమింగ్ డ్యూరేషన్ 1 అవర్ అయితే ఉంటుంది. అలాగే సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే న్యూమరికల్, అనాలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్. దీనికి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే 4 తప్పులకు 1 మార్క్ అనేది పోతుందన్నమాట. అలాగే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2కి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మల్టీ స్టాఫ్కి సంబంధించి మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. ఇది 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది 50 మార్క్స్కి. దీనికి ఎటువంటి టైమింగ్ డ్యూరేషన్ అనేది ఉండదన్నమాట. తర్వాత మనకు ఇక్కడ టైర్ 3కి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. అలాగే 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. 1 అవర్ టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్స్ని ఒక్క పోస్ట్కి వచ్చేసి 10 మందిని మనకి ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్కి కాల్ అప్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది అనేసి క్లియర్ కట్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క అభ్యర్థులకు టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి 100కు యువర్ కేటగిరీ వాళ్ళకు 35 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 34 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 33 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 35 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనకు మెరిట్ లిస్ట్ అనేది టైర్ 1 అండ్ టైర్ 2 రెండు కలుపుకొని మనకు ఇక్కడ పర్ఫార్మెన్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మన యొక్క ఎగ్జామ్ సిటీస్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు 5 ఆప్షన్స్ అనేది ఎగ్జామ్ సిటీస్ చూస్ చేసుకోవడానికి వీలుగా కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14th అక్టోబర్ నుండి అయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు నవంబర్ 13 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కూడా పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఛార్జెస్ పెట్టడం జరిగిందనమాట 450. టోటల్గా 500 అనేది మనం ఎగ్జామినేషన్ ఫీ టోటల్గా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ ఇన్ అడిషన్ టు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్. ఇక్కడ
జనరల్కి మేల్కి సంబంధించి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఎక్స్ట్రాగా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ 50 రూపీస్ అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 450 ప్లస్ 50 500 అనేది పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ చాలా మంచిదన్నమాట. మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇంకా ఏదైనా కూడా డౌట్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అన్నమాట. మన యొక్క ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందన్నమాట. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తూ ఉన్నాను. కంపల్సరీ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ యొక్క ఆ యొక్క లింక్ని అయితే క్లిక్ చేసి ఆ యొక్క గ్రూప్లో మీరు జాయిన్ అయితే కనుక ప్రతి ఒక్క డౌట్ కూడా అక్కడ నుంచే కమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.